నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. బంజారా నాయకులందరూ కూడా ఏసీబీ ఆఫీస్ని ముట్టడించినటువంటి పరిస్థితి చూస్తాం. ఎప్పుడైతే మోహన్ నాయక్ గారి ఇంట్లో సోదాలు జరిగినాయో, ఏసీబీ సోదాలు జరిగి దాదాపు 200 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయంటూ కూడా, ఆస్తులు జప్తు చేశామంటూ కూడా వారు వివరణ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఏకాఏకిన బంజారా నాయకులందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి, ఏసీబీ పైన విరుచుకుపడినటువంటి పరిస్థితి. దాని తర్వాత మొన్న ఏసీబీ ఆఫీస్ కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు అంటే బంజారా నాయకులు అసలు వాళ్ళు కూడా అన్ని అంటే ప్రజల సొమ్మును దోచుకోవచ్చని వారు మద్దతు ఇస్తూ ఉన్నారా, ఎందుకు ఇస్తూ ఉన్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు బంజారా నాయకులు రవీంద్ర నాయక్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు మీరు ఏసీబీ ఆఫీస్ అంటే బంజారా నాయకులు ఎవరైనా ముట్టడి చేయొచ్చు, ముట్టడి చేసిన తర్వాత మీరు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? అంటే బంజారా నాయకులు ఇక్కడ అన్యాయం చేయొచ్చని మీరు మద్దతు ఇస్తూ ఉన్నారు, ఎట్లా ఇస్తూ ఉన్నారు? అట్లా ఉండదు. బంజారా నాయకులు అవినీతి చేస్తే మద్దతు ఇవ్వాలనేది కాదు ఇక్కడ. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ఏదైతే దోపిడీ లేని తెలంగాణ, ఏదైతే వనరుల లూటి కాని పాలన రావాలని చెప్పేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. ఈ తెలంగాణలో మన కమ్యూనిటీ ఉద్యోగస్తులు కూడా అందరూ పార్టిసిపేట్ చేసారు. మన ఇంటెన్షన్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి ఒక అధికారి, ఒక బంజారా అధికారి, ఒక లంబాడి అధికారి ట్రాప్ చేసి తను జైలుకు పోయి బెయిల్ మీద బయటికి రాకముందే ఇంకో అధికారి మీద రెడీ చేస్తారు ఫైల్స్. దానికి మేము తీవ్రంగా ఖండించినాము. ఇది వాంటెడ్లీగా జరుగుతున్నట్టుంది. ఇది అవినీతి అధికారుల మీద కాకుండా ఒక పదవుల మీద, అంటే వాళ్ళకి ప్రమోషన్లకు దగ్గరగా ఉండడం. ఇప్పుడు నారాయణపేటలో రామచంద్ర నాయక్ని పట్టుకున్నాడు. ఆయన అడిషనల్ కలెక్టర్గా ప్రమోషన్కి పోయేవాడు. ఆర్డీఓగా ఆయనను పట్టించారు. ఒక మన ఎవరైతే ఎస్టీ కానీ ఎస్సీ కానీ అధికారులు ప్రమోషన్లో కొంచెం పైకి పోతున్నట్టు అయిపోయాయి. వాళ్ళ మీద వెంబడే శాఖ ఎట్లా కుట్రలు జరుగుతాయో, ఎక్కడి నుంచి జరుగుతాయో తెలియదు మనకు. కానీ ఈ రాజకీయం కానీ వెంబడే ఇప్పుడు ఈయన చీఫ్ ఇంజనీర్, ఈఎన్సీ అంటే ఇంజనీరింగ్ చీఫ్, అంటే ఈయనకు కూడా ఒక సెక్రటరీకి ఉన్న హోదా, అంటే పెద్ద హోదా ఈయనది. అలాంటిది రాష్ట్రంలో ఒక్కడే అనమాట బాస్. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఆయన కూర్చొని ఒక సంవత్సరం అయిందో కాలేదో, అంటే అగ్రవర్ణాల కళ్ళు అని అనమాట. ఒక పోస్ట్లో ఒక చిన్న కులాల వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు కూర్చుంటే ఓడ్చుకోలేరు. అది తరతరాలుగా వాళ్ళ అయ్య సొత్తు, వాళ్ళ అబ్బ సొత్తు. ఆ చీఫ్ మినిస్టర్ పోస్టులు అయితే ఏంది, ఈఎన్సీ పోస్టులు అయితే ఏంది, పెద్ద పెద్ద ఆఫీసర్ పోస్టులు అయితే ఏంది, మనల్ని ఇప్పటికీ అంటే మనం తాబేదారులుగా, బానిసలుగా, అయ్యా దొర ఆ విధంగా ఉండాలన్నమాట. మనని ఆఫీసర్లుగా చూడరు. అయితే నేనేమంటున్నా అంటే వీళ్ళు దొరికిరంటే ఏదో తప్పు చేసే ఉంటారు కదా, తప్పు చేయకుండా ఎట్లా దొరుకుతారు? అంటే ఏసీబీ అధికారులు పట్టుబడతా ఉన్నారు అంటే వీళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పట్టుబడతారు? నేను చెప్తున్నా ఏంటంటే ఏసీబీ అధికారులకైనా ప్రభుత్వానికైనా నేను ఇప్పటికైనా చెప్తున్నా, మీరు ఏం చేసిండ్రు? మోహన్ నాయక్ డైరెక్టర్గా డబ్బులు తీసుకొని పట్టుబడలే. మీరు ఆయన ఇంటికి పోయి సోదాలు చేసిర్రు. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో మీకు అన్నీ తెలుసు కదా, ఏసీబీకి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. మొన్నటికి మొన్న నరహరి అని ఇంకో అతను పట్టుబడ్డాడు అధికారి. ఏది మన ఏ డిపార్ట్మెంట్ అది, సర్వే అండ్ సెటిల్మెంట్స్ అనుకుంటా. దాంట్లో ఆయన డిప్యూటీ డైరెక్టర్ హోదాలో ఉన్నాడు. నువ్వు అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ తెలుసు మీకు, అవినీతి మొత్తం తెలుసు మీకు. ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఆర్టీఓలు, తెలంగాణలో ఉన్న ఆర్టీఓలు, తెలంగాణలో ఉన్న ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, అదేవిధంగా ఎక్సైజు, అదేవిధంగా పోలీసు, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ఈ డిపార్ట్మెంట్స్ కానీ అవినీతికి నిలయాలు అయిపోయినాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరి ఈ డిపార్ట్మెంట్లో మీరు అవినీతి చేస్తున్న అధికారులను పట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ 6 నెలల తర్వాత మరి మీరు ఏం సెటిల్మెంట్ చేసుకొని మళ్ళీ ఉద్యోగాలకు ఈరోజు డైరెక్టర్ రెడ్ హ్యాండెడ్గా డబ్బులు పట్టుబడితే మీరు రిమూవ్ ఫ్రమ్ ద సర్వీస్ చేయాలి. అంటే మీరు ప్రభుత్వం ఒకవైపు దాడులు చేస్తున్నారు, ఒకవైపు మీరే మళ్ళీ పైరవీలు చేయించుకొని మీరే డబ్బులు తీసుకొని మళ్ళీ అధికారిని మళ్ళీ మీరు ఇంకో కుర్చీ మీద కూర్చోబెట్టుకొని ఆ కుర్చీ ఏమో వేరే నమ్ముకుంటారు. ఆ పదవి ఇప్పుడు ఈఎన్సీ మోహన్ నాయక్ పోయిండు, ఏసీబీ ట్రాప్ అయ్యిండు, పోయిండు. ఆ పదవి ఇప్పుడు ఎవరికి ఇస్తారనుకుంటున్నావు? అంటే ఆ పదవి కొరకు ఎవడైతే డబ్బులు పెట్టుకున్నాడో, ఎవడైతే మళ్ళీ కుట్రలు చేసిండో వానికి ఆ పదవి పోతుంది. అంటే ఒకటే దెబ్బకు 2 పిట్టాలన్నమాట. నేనేమంటా ఉన్నానంటే ఇప్పుడు మోహన్ నాయక్ గారు ఒకవేళ అవినీతి చేయకపోతే ఆ డబ్బు 200 కోట్లు, ఒక అధికారికి 200 కోట్లు డబ్బు వచ్చేంత ఆస్కారం ఉంటుందా? అంత అన్ని కిలోల బంగారము, ఆ ప్లాట్లు, ఆ చెప్పినటువంటి లెక్క చూస్తుంటే ఒక అధికారి ఎంత అవినీతి చేయకపోతే అంత ఆస్తి సంపాదించుంటాడు. మీరు అధికారి అవినీతి చేసిరని ఆ డబ్బు అంటే ఆయనకు A to Z లెక్కలు ఉన్నాయి.
ఆయనకి 2 పిల్లలు యుఎస్ఏలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆయనకు తరతరాలకు వచ్చిన ఆస్తులు ఉన్నాయి. అదేవిధంగా తన అత్తగారు నుంచి ఆయనకు అంటే గిఫ్ట్గా ఇచ్చిన ఆస్తులు ఉన్నాయి. మనము ఒక ఇంటి మీద పోయి నువ్వు దాడి చేసినప్పుడు నీకు సొమ్మే కనబడుతుంది, కానీ ఆ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన క్లియర్గా మొత్తం లెక్కలు ఇచ్చిండు. ఆయన అంటుండో మొత్తం నా దగ్గర రిసీట్స్ ఉన్నాయి, నా ప్రతి డబ్బుకు కానీ బంగారం కానీ ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి, నేను ఇస్తా అంటుండు ఆయన. అంతే. కానీ నువ్వు ఆయన ఇస్తాడు, ఆయన బయటకు వస్తాడు, వాస్తవమే. కానీ ఇప్పుడు ఎవరు బదనామయ్యారు? జాతి బదనామైంది, అధికారి బదనామైండు. ఈ లంబాడీలు అనే వాళ్ళు అవినీతిగా మీరు చిత్రీకరించారు కదా. నేనేమంటా ఉన్నానంటే ఒక అధికారికి వచ్చినటువంటి అంశం, అధికారి ఎవరైనా కావచ్చు, ఈరోజు ఈ కులంలో కావచ్చు, రేపు ఇంకో కులంలో కావచ్చు, సో అన్యాయం చేస్తూ ఉన్నారు, ప్రజల సొమ్మును దోచుకుంటా ఉన్నారు. దానికి మీరు జాతిని ఎందుకు అంటగడతా ఉన్నారు? సో జాతిని ఎందుకు తీసుకొని, ఈ జాతి అంశం కాదు కదా ఇక్కడ ఒక అధికారి యొక్క అంశం, అధికారి యొక్క ప్రొఫైల్ యొక్క అంశం. సో అధికారి అంశాన్ని వదిలేసి మీరు జాతిని ఎందుకు అంటగడతా ఉన్నారు? జాతి ఎందుకు రాజకీయాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ? నేను అదే అంటున్నా, అవినీతి చేసేవాళ్ళు మీరే చెప్పినారు. ఏదని ప్రభుత్వం అధికారంలో వస్తే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. 1,00,000 కోట్ల అవినీతి బయటికి తీయండి. 1,00,000 కోట్ల గురించే కదా మీకు ఉద్యోగం, మీకు ఓట్లేసి గెలిపించింది. 1,00,000 కోట్ల అవినీతిలో మీరు ఎవరికి జైలు పంపించారు? మీరు ఆ దృష్టిని మళ్లించడానికి బలహీన వర్గాలు, బలం లేని, రాజకీయం లేని వర్గాల మీద దాడులు చేసి మీరు ఏదో చేస్తున్నామని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడానికా? మీ దమ్ము ఉంటే, శక్తి ఉంటే ఆ 1,00,000 కోట్ల అవినీతిని కక్కిచ్చిర్రా? ఒక్కనికైనా కనీసం జైలు కాదు కదా, కనీసం ఒక్కరోజు విచారణ కూడా చేయలే మీరు. ఇది మీ ప్రభుత్వం యొక్క ద్వంద్వనీతి. మళ్ళీ ఇక్కడ ఏదో చేస్తున్నామని మీ దమ్ముంటే ఒక రెడ్డి అధికారిని పట్టుకోండి, ఒక రావు అధికారిని పట్టుకోండి. మీ బాధ ఏంది అంటే మీ కులపోళ్ళను అందరినీ పట్టుకుంటా ఉన్నారు, మిగతా వాళ్ళని పట్టుకుంటా ఉన్నారు, ఓసీలను రెడ్డిలను రెడ్డిలను పట్టుకోవట్లేరు. మీ బాధ? దమ్ము లేదు ఈ ప్రభుత్వానికి, లేదు ఏసీబీకి, లేదు సిబిఐకి, లేదు ఈడీకి, లేదు బోడీకి, లేదు ఎవ్వరికి లేదు. చూస్తున్నారు కదా మీరు. ఈరోజు ఎవడైతే సీఎం రమేష్, సుజనా చౌదరి వీళ్ళ మీద అందరి మీద ఏదైతే ఈడీ ఐటీ దాడులు జరిగినాయో వాళ్ళందరూ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్లు దాడులు ఎవరు చేశారో వాళ్ళు ప్రభుత్వం సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరికి రాజకీయ అండదండాలు లేని ఎస్సీ ఎస్టీ వర్గాల మీదనే వీళ్ళు ప్రతాపం చూపిస్తారు. అంటే మనం ఇంకా వీళ్ళకి బానిసలుగానే ఉండాలా? మనము అంటే వీళ్ళకి ఈ వర్గాలకు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇంత వాస్తులు? ఈరోజు హోటళ్ళు చూస్తే వాళ్ళే, హాస్పిటళ్ళు చూస్తే వాళ్ళవే, కార్పొరేట్ ఆఫీసులు చూస్తే వాళ్ళవే, ఈరోజు మీడియా ఛానల్స్ అన్నీ వాళ్ళవే. వీళ్ళు ఎవ్వడు దోపిడీ చేయలే. వీళ్ళు పొద్దున్న లేచి శ్రమ చేసి వీళ్ళు రాళ్ళు కొట్టి, రప్పలు కొట్టి, సంచులు మోసి వీళ్ళు డబ్బులు సంపాదించారా? ఈ వర్గాలు తరతరాలుగా ఈ తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, ఎక్కడ ఈ దేశంలో వాళ్ళు రాసుకున్న భూములు వాళ్ళే రాసుకున్నారు. ఏనాడు వీళ్ళు ప్రజలకు పంచింది లేదు. ఏనాడు కూడా పేద ప్రజలంతా సంపాదించి శ్రమతోటి వీళ్ళకి చేస్తే వీళ్ళు దోచుకున్నారు, పేద ప్రజల శ్రమను దోచుకున్నారు. ప్రభుత్వాలు కూడా అంతే. ఇప్పుడు ప్రజలకు కల్లిబొల్లి మాటలు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడు వాళ్ళకి ఏం చేస్తలేవు కదా. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు రైతు భరోసా అన్నారు. ఎన్ని ఎకరాలకు వేసిండు వచ్చిన తర్వాత? రైతులకు కనీసం ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు ప్రభుత్వానికి. ఏం చేస్తారు అని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇచ్చిర్రా? చివరిలో డిక్లరేషన్ అమలు చేసిర్రా? ఐటీడీఏలు లంబాడీలకు 5 ఐటీడీఏలు కొత్త ఏర్పాటు చేస్తాం, చేసిర్రా? నేనేమంటా ఉంటాను, ఇప్పుడు ఒక విషయం మీరు చూసుకుంటే, మీరు సరే ఆయన దాడిలో ఆయన మరి వివరాలు ఇచ్చుకుంటారా, వివరాలు ఎట్లా ఇచ్చుకుంటారని పక్కన పెడతాం. సో అట్లా దాడి జరిగిన తర్వాత ఏసీబీ ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి కోసం బంజారా నాయకులందరూ కూడా చేరి ప్రెస్ మీట్ పెట్టి ఆ ఏసీబీ ఆఫీస్ని ముట్టడి చేయడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు సమాజానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు? అదే అనుకుంటున్నాం. మనం ఏం చూస్తామంటే, మనకు రాజకీయాలు లేవు, మనం రాజకీయ అండదండాలు మనకు లేవు. మనం ఏం చేస్తున్నాం అంటే, అరే మన జాతులకు వెళ్ళి ఒక అధికారి ఒక స్థాయికి వస్తే కూడా ఓడ్చుకోకపోతే లేకున్నారే, వానికి ఏదో ఒక రకంగా చెప్పి ఏదో మేము అవినీతి అధికారులను పట్టుకోవద్దని చెప్పట్లేదు, కానీ అవినీతి చేస్తున్నారని మీరు ఆ ప్రూఫ్స్ లేకుండా పోయి పట్టుకోవడం తప్పు అంటున్నాం. ఏసీబీ ప్రూఫ్స్ లేకుండా పోతుంది అనుకుంటున్నారా మీరు? ఎవరు? ఏసీబీకి ప్రూఫ్స్ అవసరం లేదు. ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు ప్రూఫ్స్ తోటి పోయారు వాళ్ళు. ఏమన్నా ఏసీబీ వాళ్ళు ఎందుకు పోయారు? నీకు అంటే ప్రపోర్షనేట్ అసెట్స్ అంటే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని మా దగ్గర కంప్లైంట్స్ వచ్చినాయి. కంప్లైంట్స్ ఎవరు ఇప్పిస్తారు? ఈ పదవిలోకి వెళ్ళి ఎవరైతే తొలగించాలనుకుని కుట్రలు చేస్తాడో వాడే ఇప్పిస్తాడు. ఇప్పించినప్పుడు ఏమైతే మాకు అలాంటి ఈర్ష్యా భావన కానీ, ఈ సమాజంలో ఒకరిని పొట్టగొట్టడం కానీ అట్లా మేము అవినీతిని అరికట్టండి అంటున్నాం. కానీ అదే పనిగా రాగద్వేషాలతోటి, రాజకీయ ఒత్తిళ్లతోటి రాజకీయంగా మీరు చేయకండి అంటున్నాం. మేము ఎందుకు చేసినాము అంటే, వరుసగా లంబాడీ అధికారుల మీద దాడులు జరిగినాయి కాబట్టి ఇంకోసారి ఏసీబీ అధికారులు మీరు ఆచితూచి వెళ్ళండి. ఇప్పుడు మనం
మేము అవినీతికి అధికారికంగా కులం పరంగా మేము ఎక్కడ చూడట్లేదు, చేయాలని మేము అనట్లేదు. ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే మీరు డిస్మిస్ చేయండి అంటున్నాం సర్వీస్లోకి వెళ్ళి. మళ్ళీ మీరు ఎందుకు ఉద్యోగాలు ఇస్తారా? మీరు ఏసీబీ అధికారులు పట్టుకుంటారు, మళ్ళీ వాళ్ళే చట్టం ప్రకారం తీసుకొచ్చి మళ్ళీ 3 నెలలకు 6 నెలలకు వానికే ఉద్యోగం. అది ఎట్లా సక్రమం అవుతుంది? మీరు ఎట్లా ఇస్తున్నారని అడుగుతున్నా. నువ్వే ఆరోపణలు చేసినావు వాని మీద, నువ్వే జైలుకు పంపించినావు. మళ్ళీ ఒక 6 నెలలు తిరగంగానే సెక్రటరేట్ ఫైల్ కదులుతుంది, మళ్ళీ అధికారికి మళ్ళీ ఒక కుర్చీలో కూర్చొని పెడుతుర్రు. అంటే ఏమని అర్థం? ఇక్కడ ప్రూవ్ అయిందా? ఏసీబీ వాళ్ళు ఇచ్చింది ప్రూవ్ అయిందా? ప్రూవ్ అయితే మళ్ళీ వానికి ఉద్యోగం ఎట్లా వచ్చింది? వాడు జైలుకు పోవాలి, తర్వాత సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చోవాలా? ఈ రాష్ట్రంలో ఎంతమంది అధికారులు సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చుకున్నారు? ఎంతమంది డిస్మిస్ అయ్యారు? ఎంతమంది ఆస్తులు మీరు జప్తు చేసారు? ఏసీబీ అధికారులు మీరు ముందర బయట పెట్టండి, మీకు దమ్ముంటే. మీరు పోయి దాడులు చేస్తారు, వానికి జైలు పంపిస్తారు, తర్వాత ఏం జరుగుతుంది? అది బయటికి రావాలా? అంటే ఎందుకు లంబాడి జాతి మీదనే ఈ దాడి జరుగుతుందని మీరు అనుకుంటా ఉన్నారు? లంబాడి జాతి కాదు నేను ఇక్కడ అంటున్నా. అంటే రాజకీయ అండాదండా లేని ఏ జాతుల మీద అయినా జరుగుతుంది, ఒక లంబాడి జాతే కాదు. లంబాడిగా నేను ఈరోజు స్పందించుంటా కాబట్టి మీకు లంబాడి అధికారం మీద జరిగితే లంబాడీలు చేస్తున్నారు. తెలంగాణలో అందరం కలిసి కొట్లాడే కదా తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటే వేరే వేరే కులాలు వాళ్ళు కూడా స్పందిస్తారేమో. ఎందుకు అనుకుంటున్నా అట్లా? చైతన్యం ఇప్పుడు మనకి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఒక మంత్రి పదవి రాలే, మన మీద ఎటువంటి బడ్జెట్ రాలే, ఉన్న ట్రైబల్ కార్పొరేషన్లో ₹1 లేకుండా, ₹1 ఇవ్వకుండా, ఎక్కడ కూడా ఈ నిరుద్యోగ యువతకు ఎక్కడ కూడా స్వయం ఉపాధి కల్పించకుండా చేశారు. ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేవు, రైతు భరోసా ఇస్తలేరు. మళ్ళీ ఈ విధంగా అధికారుల మీద అంటే మేము బతుకొద్దా? ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు అనేటోళ్ళు బతుకొద్దా? ఉద్యోగాలు అనేది చేయొద్దా? ఉద్యోగాలు చేసుకోకూడదా? ఏ ఆఫీసర్లకు వీళ్ళకి ఎక్కడ? నేను ఒకటే సూటిగా ప్రశ్న అడుగుతున్నా మీ దిశ టీవీ ద్వారా. రెడ్డి, రావు, అగ్రవర్ణాలు ఎవరైనా సరే ఇన్ని రోజులు అటెండర్ కాడ నుంచి చీఫ్ సెక్రటరీ వాళ్ళకు వాళ్ళే చేసిరు ఇక్కడ ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో. మరి ఎక్కడ లేని ఆస్తులు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు వెంకట్రామరెడ్డి మెదక్ డిస్టిక్లో కలెక్టర్గా చేసిండు, మీకు తెలుసు కదా. ఆయన పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది ఆయనది. ఆయన ఎక్కడి నుంచి సంపాదించే డబ్బులు? ఆయనకి హైదరాబాద్ చుట్టుముట్టు ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు అని ఆయనవి ఉన్నాయి మొత్తం. ఎక్కడి నుంచి వచ్చాను వెంకట్రామరెడ్డిని? మరి ఏసీబీ పోయి పట్టుకోలేదే? ఆయన ముందే వీఆర్ఎస్ తీసుకున్నాడు భయపడి. మరి ఆ వెంకట్రామరెడ్డికి ఈరోజు ఎక్కడి నుంచి ఆస్తులు ఆదాయానికి ఆయనకు లోబడే వచ్చినాయి. అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆయనకు. మొత్తం హైదరాబాద్ చుట్టూ 100 ఎకరాల భూమి ఉంది ఆయనకు. ఆయన ఉన్న రియల్ ఎస్టేట్ నాకు కంపెనీ పేరు గుర్తొస్తలే, వెంకట్రామరెడ్డి, మెదక్, సిద్దిపేట అన్ని చేసిండు ఆయన. మరి ఆయన తీయండి బయటికి, మీకు దమ్ము లేదా? మరి ఎప్పుడైనా తీయవచ్చు. ఆదాయానికి మించి ఆస్తులు అంటే ఉద్యోగి మీద ఉద్యోగాలని ఏం లేదు, పొలిటికల్ లీడర్ల మీద కూడా తీయవచ్చు, అందరి మీద తీయవచ్చు. సో మీరు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఏసీబీ అధికారులు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? నేను ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, మీరు రాజకీయాలు చేయకుంటే రాజకీయాలుగా చేసుకోండి. కానీ కులాలని అణగదొక్కాలని చెప్పేసి ఒక కులం మీద ద్వేషం పెట్టుకొని అధికారులని సస్పెండ్ చేయాలి, లేదంటే ఈ జాతి మీద ఇంకో జాతిని విద్వేషాలు రెచ్చగొట్టి దాడులు చేపించి వీళ్ళ హక్కుల కొరకు వీళ్ళైతే డిమాండ్ చేస్తున్నారో ఆ హక్కులకు డిమాండ్ చేయకుండా ఊరికే కూర్చుంటారేమో, లేదంటే వీళ్ళు రాజకీయంగా ఇంకా చైతన్యం అవుతారు కాబట్టి రాజకీయాల్లో రావద్దనో, లేదంటే ఇంకా వీళ్ళు ఆర్థికంగా ఎదగొద్దనో, ఇంకా వీళ్ళని ఎక్కడ పనికి రాకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తే ఈ లంబాడీ జాతి అనేది ఈ భారతదేశంలో విరోచితంగా పోరాడి మొఘల్స్ని తరిమి దేశాన్ని రక్షించిన వీరుల జాతి. ఈరోజు ఉద్యోగాలు చేస్తేనే బతికిన జాతి కాదు ఇది. ఈ జాతి ఈరోజు ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ హిందూ ధర్మం కోసం కొట్లాడిన జాతి భారతదేశ చరిత్రలో ఉందంటే అది బంజారా జాతి. తెలుసుకోండి చరిత్ర. ఈరోజు ఢిల్లీ ఏదో పార్లమెంట్ ఉందో అది లక్ష బంజారాది. అదేవిధంగా మొఘల్స్లను తరుముకొట్టినాం, బ్రిటిషర్లతో కొట్లాడినాం, ఈ దేశానికి సేవ చేసినాం, ఉప్పు అమ్మినాం, పండ్లు అమ్మినాం, కట్టెలు అమ్మినాం, పాలు అమ్మినాం, పూలు అమ్మినాం, అన్నీ చేసినాం. ఈ దేశంలో మనం చేయని వృత్తి అంటూ ఏది లేదు. ప్రతిదీ దేశానికి ఎంత సేవలో చేయాలో అంత సేవ చేసినాం. కానీ మిడిమిడి జ్ఞానంతో ఏదో లంబాడీలో ఈరోజే చైతన్యమైనను ఈరోజే సంపాదిస్తున్నాం కాదు, మేము ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం ఈ దేశం కోసం. ఈ దేశం కోసం ధర్మాన్ని వదలకుండా ధర్మం కాపాడడానికి మాకున్న సర్వం త్యాగం చేసిన వాళ్ళం. ఇట్లాంటి ఉడత ఊపులకు భయపడే జాతి కాదు లంబాడీ జాతి అని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే.